హాయ్, లెట్స్ మేక్ టేస్టీ గోంగూర చికెన్ కర్రీ. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయింది. పుల్లగా కారంగా ఈ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని గోంగూరను వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న గోంగూరను వేసుకోవాలి. పుల్ల గోంగూర ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు వేసి ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే మనం శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని చికెన్లో వాటర్ అంతా కొంచెం ఎగిరేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా 1-2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం పీస్ కుక్ అయ్యేంత వరకు చికెన్ కుక్ అయ్యేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు గోంగూర ఆయిల్లో ఉడికేలా ఉడికించుకోవాలి. కర్రీలో ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొంచెం వాటర్ని గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, సింపుల్గా టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ రెడీ. పుల్లగా కారంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.